తిరువూరులో సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్ రాష్ట్రంలో మెడికల్ మాఫియా పెరుగుతోందని ప్రజా ఆరోగ్యాన్ని ముప్పు పరిచేస్తున్నదని హెచ్చరించారు. కరోనా సమయంలో ఐసీఎంఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా కాలం చెల్లిన మందులను విక్రయించడం జరిగిందన్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 44,000 మెడికల్ షాపులలో కేవలం 122 షాపుల్లో మాత్రమే ఆపరేషన్ గరుడ్ ఈగల్ దాడుల్లో గుర్తించబడ్డాయన్నారు. ఈ 122 షాపుల్లో కూడా 9 షాపులకు పైగా మాత్రమే కేసులు నమోదు చేసి అధికారులు సరైన చర్యలు చేపట్టలేదని దోనేపూడి శంకర్ తెలిపారు. కాబట్టి దానికి ముందు మన ఉద్యమాలను ప్రజా సమస్యల వల్ల అనేక ప్రోపలుగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈ సందర్భంగా మనం చేసేటువంటి ప్రధానమైన నిర్ణయం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడికల్ మాఫియా రాజ్యం వెళ్తుంది. ఒక్క మన రాష్ట్రమే కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మెడికల్ మాఫియా పెద్ద ఎత్తున కరోనా కాలంలో, కరోనా కష్టకాలంలో ఐసీఎంఆర్ నిర్ణయాలకు విధంగా ఎక్స్పైర్డ్ డేట్స్తో ఉన్నటువంటి ఎన్ఆర్ఎక్స్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మత్తును కలిగించేటువంటి పదార్థాలు మెడిసిన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అమ్మినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఈ సందర్భంగా ఆనాడు 2021 ఈ మధ్యకాలంలో ఉత్తరాంచల్ నుంచి కూడా ఉత్తరాఖండ్ నుంచి వచ్చినటువంటి అనేక మెడిసిన్స్ అనేక మందులు కూడా అమ్మటం జరిగింది. ఎక్స్పైర్ డేట్స్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజారోగ్య పరిరక్షణకి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కంకణం కట్టింది. కొన్ని కార్యక్రమాలు మేము తీసుకున్నాం ఆల్రెడీ. రేపు ఫిబ్రవరి 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల ముందు దీన్ని ఒక ఉద్యమంగా దీని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధంగా 2025వ సంవత్సరం మార్చి 21 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, డ్రగ్ కంట్రోల్ బోర్డు, ఔషధ నియంత్రణ మండలి కలిసి ఆపరేషన్ ఈగిల్ జెడ్పీటీసీ వరకు, మున్సిపాలిటీ వరకు, కార్పొరేషన్